రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్ విజయం సాధించారు. గోదావరి కని ఇంద్రానగర్లో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా రెడ్డి రాజ్ కుమార్, ఎండి జాఫర్లు బరిలో నిలిచారు. కాగా నువ్వా నేను అన్నట్లుగా జరిగిన ఈ ఎన్నికల్లో రెడ్డి రాజ్ కుమార్ను విజయం వరించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 154 ఓట్లు పోలవగా 3 ఓట్లు చెల్లనివిగా తేలాయి. 151 ఓట్లలో రెడ్డి రాజ్ కుమార్కు 89 ఓట్లు రాగా ఎండి జాఫర్కు 62 ఓట్లు వచ్చాయి. రెడ్డి రాజ్ కుమార్ను రామగుండం కార్పొరేషన్ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ప్రకటిస్తూ ఎన్నికల నిర్వాహకులు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. మొత్తంగా ఈరోజు పోలైనటువంటి మొత్తం ఓట్లు 154, అందులో నుంచి 3 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు 151. అధ్యక్ష అభ్యర్థులు ఎండి జాఫర్ గారు అలాగే రెడ్డి రాజ్ కుమార్ గారు ఇద్దరు బరిలో నిలిచారు. వారికి ఈ ఎన్నికల బరిలో రెడ్డి రాజ్ కుమార్ గారికి 89 ఓట్లు రావడం జరిగింది. ఎండి జాఫర్ గారికి 6 ఓట్లు పోలవడం జరిగింది. 62 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ మాకు ఏదైతే బాధ్యతను ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారో వాటిని మేము పారదర్శకంగా నిర్వహించి ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారం మాకు అప్పగించిన విధానం ప్రకారం నిర్వహించి ఈ ఎన్నికలను ప్రకటించడం జరిగింది. మరి ఈ వచ్చిన ఓట్ల విధానం ప్రకారంగా 89 ఓట్లు వచ్చినటువంటి రెడ్డి రాజ్ కుమార్ గారిని విజేతగా ప్రకటిస్తున్నాము. 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం నియోజకవర్గం మెకానికులకు నా తోడు ఉండి వెన్నంటూ ఉండి నన్ను ముందుకు సాగించడానికి నాకు ఓట్లేసి గెలిపించారు. చాలా సంతోషము. ఇక్కడ నుండి ఇంతకుముందు ఏ విధంగా పనిచేశానో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు అంతకంటే ఎక్కువ బాధ్యతలుగా స్వీకరించుకొని నేను ఇంకా ముందుకు సాగుతానని మీ అందరికీ విన్నపిస్తున్నాను. ఈ ఎన్నికలకు ప్రధాన అధికారిగా పిల్లి రాజమౌళి, సహాయకులుగా దారమధు, పోతుల జాన్, పింగళి భాస్కర్ రెడ్డి, బోడకుంట రాజేష్తో పాటు మాతంగి శివరాజ్ ఎన్నికల్లో కోఆర్డినేటర్గా వ్యవహరించారు.